నీకు ఎంతమంది పోరీలు కావాలి? నీకెంతమంది పోరీలు కావాలరా? వీడికి 100 మంది వచ్చినా తక్కువే. నీలో అంత వేడుందా? ఒక్కొక్కడు కాదు చేరుతాను 100 మందిని ఒకేసారి రమ్మ. హాయ్ దోస్తులు, నేను మీ లాస్య పోరి. ఎట్లుర్రు అందరూ? మంచిగా ఉన్నారా? ఇక ముచ్చటేందంటే ఈ రోజు మనం వ్లాగ్ చేసినాం అన్నట్టు. ఇక మేము రీల్స్ ఎక్కడ చేసినాం, ఎట్లా చేసినాం అనేది దీంట్లో చూపించిన. ఇక మా పోరళ్ళు మాత్రం రీల్స్ చేయర్రా నాయనా అంటే రీల్స్ చేసుడు పక్కన పెట్టి టైం పాస్ చేసుడు, పార్కులలో తిరుగుడు, ఫోన్లు చూసుడు, ఇదంతా దీంట్లో ఉంది. ఇక మాకు తెలుసు కదా, పని తక్కువ మాటలు ఎక్కువ అన్నట్టు. ఇక మా వాళ్ళు కూడా గట్లనే తయారయ్యారు. మొత్తం వీడియో తీసి పెట్టినా. ఇక పోదాం పదండి. సో ఈరోజు ఏంటంటే మనము దూరం పెట్టు మనం ఇక్కడ మధురా నగర్లో కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇద్దామని చెప్పేసి వచ్చినాము. సో ఈ యూట్యూబ్ బ్లాగ్స్ అలాంటివి మనం చేద్దామని. సో ఇంటికాడ రెడీ అవ్వడానికి టైం లేదు. ఇలా రోడ్డు మీద ఇలా బైక్ అద్దంలో చూసుకుంటూ రెడీ అవ్వాల్సి వస్తుంది. అందరు మనల్ని వింటా చూస్తున్నారు. చూపేది ఒకసారి ఎవరెవరు మనల్ని చూస్తున్నారు. రోడ్డు పైన బయట అందరూ మనల్ని చూస్తున్నారు. ఈ పోరే ఏంది ఈడొచ్చి రెడీ అవుతుందని చెప్పి. కానీ వాళ్ళకి తెలియదు కదా పాపం మన కంటెంట్ క్రియేటర్స్కి ఉన్న కష్టాలు. మనం ఏడ పడితే ఆడ రెడీ కావాలి, ఏడ పడితే ఆడ ఆన్ ది స్పాట్ రెడీ అయిపోయి మేకప్ వేసుకొని రెడీ ఉండాలి వీడియో తీయడానికి. సో ఈరోజు ఏం వీడియోస్ తీస్తున్నాం అనేది మీకు చూపిస్తాను. రోడ్డు మీద తయారయ్యే గలీజ్గా నువ్వు మొత్తము ఈ ముఖంలో పెట్టకు. ఏం కాదు, చిన్ననే ఉంది నీ ముఖం, ఏం పెద్ద లేదు. లిఫ్ట్కి ఇప్పుడు అవసరం అని మళ్ళీ చెదిరిపోతుంది. ఎందుకు అంటే చూసుకోవాలి గలీజ్ అనుకుంటారు. లిప్స్టిక్ మళ్ళీ చెదిరిపోతుంది మెంటల్గా. ఏమంటారు ఫ్రెండ్స్? తప్పుగా ఆలోచించకండి. వాడు ఏ విధంగా నాకు అర్థం కాలేదు. ఎందుకన్నారు అట్లా అని మొన్న చెదిరిపోయిందిగా, మళ్ళీ ఈరోజు కూడా చెదిరిపోతాయి. గలీజ్ ముఖం లేదా ఏంటి ఇట్లా అంకుల్ ఏం అడుగుతున్నాడు అంటే సినిమా షూటింగ్ మనం సినిమా షూటింగ్ ఇంత ఫోన్లో తీస్తామా అసలు? లేదు అంకుల్, సినిమా కాదు అంకుల్. ఊరికే ఏదో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో పెట్టుకోవడానికి బ్లాగ్స్ టైం పాస్కి అంతేనా? పని లేక సాలే తల్లి ఇంకెంత రాసుకుంటా. సమస్య ఉందబ్బా. అరే నేను వీడియో తీసి నీకు పట్టుకొచ్చిన తలకే నొప్పి అవుతుంది. ఎవరైనా ఉంటే రండి ఫ్రెండ్స్ నాతో పాటు. ఇంట్రెస్టింగ్ వాళ్ళు రండి వీడియో తీరా నైనా అంటే సమోసా తిందాం, ఆకలి అవుతుంది. ఓకే అందరూ అదో రకంగా చూస్తారు. సో ఎట్లా బాగున్నాను. సో ఇది మన లుక్ ఈరోజు. మా ఫ్రెండ్ ఒకటి వస్తుండో, సో వాడి కోసం వెయిటింగ్ వీడియోస్ తీయడానికి. వాడు వచ్చింది అనుకో చలో రైట్ అయిపోయింది. మళ్ళీ ఆడొచ్చినప్పుడు కూడా ఒక వీడియో తీద్దాం, అది కట్ చేసి పెట్టేసి అయిపోతుంది. అంతేనా? అంతే. సో ఇంక మనం పెట్టుకున్న బొట్టి మన ముఖానికి దీనికి ఏమాత్రం మ్యాచింగ్ ఉండదు. బట్ పెట్టుకోవాలి. నాకు పెడితే అది కనిపించదు, నీకైతే క్లియర్గా అనిపిస్తుంది. ఇండైరెక్ట్ గా నాకు అనిపించదని చెప్పి అంటున్నాను. చాలా బాగుంది. చెప్పిన నాకు చూపిరా ఏం చెప్పారు. నేను బాగున్నానంట ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. పంది మేడం మీద మస్తు చెప్పినావు. అట్లాంటి మాటలు మాట్లాడితేనే కదా జనాలకి అది పెడితే అసలు ఏం చేస్తారు అని చెప్పి జనాలు ఇంట్రెస్ట్ చూస్తారు. చూస్తున్నావా? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఎప్పుడో. మరి ఏదో ఒకటి మాట్లాడు. నేనేం మాట్లాడాలి, మాట్లాడుతున్నావా? ఇలాంటి కంటెంట్ రైటర్స్ ఇలాంటి వాళ్ళని తెచ్చుకుంటే ఇట్లనే ఉంటుందండి బాధలు. అవునవును, పనికి మన వాళ్ళని రోడ్డు మీద తయారయ్యే గలీజ్గా. నువ్వు మొత్తము ఈ ముఖంలో పెట్టకు. ఏం కాదు, చిన్ననే ఉంది నీ ముఖం, ఏం పెద్ద లేదు. లిఫ్ట్కి ఇప్పుడు అవసరం అని మళ్ళీ చెదిరిపోతుంది. ఎందుకు అంటే చూసుకోవాలి గలీజ్ అనుకుంటారు. లిప్స్టిక్ మళ్ళీ చెదిరిపోతుంది మెంటల్గా. ఏమంటారు ఫ్రెండ్స్? తప్పుగా ఆలోచించకండి. వాడు ఏ విధంగా ఉన్నాడో నాకు అర్థం కాలేదు. ఎందుకన్నారు అట్లా? అంటే మొన్న చెదిరిపోయిందిగా, మళ్ళీ ఈరోజు కూడా చెదిరిపోతుందేమో. గలీజ్ ముఖం లేదా ఏంటి ఇట్లా పెట్టు. అంకుల్ ఏం అడుగుతున్నాడు అంటే
సినిమా షూటింగ్ మనం సినిమా షూటింగ్ ఇంత ఫోన్లలో తీస్తామా అసలు? లేదు అంకుల్, సినిమాలు కాదు అంకుల్, ఊరికే ఏదో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో పెట్టుకోవడానికి బ్లాగ్స్, టైం పాస్కి అంతేనా? పని లేక సాలే తల్లి, ఇంకెంత రాసుకుంటావు? నీకేం వస్తుంది? సమోసా తిందాంపా. అరే వీని వీడియో తీసి నీకు పట్టుకొచ్చి నా తలకాయ నొప్పి అవుతుంది. ఎవరైనా ఉంటే రండి ఫ్రెండ్స్ నాతో పాటు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి రండి. వీడియో తీరా నాయన అంటే సమోసా తిందాం, ఆకలి అవుతుంది. ఓకే అందరూ అదో రకంగా చూస్తారు. సో ఎట్లున్నా బాగున్నాను. సో ఇది మన లుక్ ఈరోజు. మా ఫ్రెండ్ ఒకటి వస్తుండో, సో వాడి కోసం వెయిటింగ్ వీడియోస్ తీయడానికి. వాడు వచ్చిండు అనుకో, చలో రైట్ అయిపోవడం. మళ్ళీ ఆడొచ్చినప్పుడు కూడా ఒక వీడియో తీద్దాం, అది కట్ చేసి పెట్టేసి అయిపోతుంది, అంతేనా? అంతే. సో ఇంక మనం పెట్టుకున్న బొట్టి ఇది. మన ముఖానికి దీనికి ఏమాత్రం మ్యాచింగ్ ఉండదు, బట్ పెట్టుకోవాలి. అది నాకు పెడితే అది కనిపించదు, నీకైతే క్లియర్గా అనిపిస్తుంది. వైట్ ఇండైరెక్ట్ గా నన్ను నాకు అనిపించదని చెప్పి అంటున్నాడు. చాలా బాగుంది. చెప్పినాడు అంకుల్, చూపిరా ఏం చెప్పారు. నేను బాగున్నానంట ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మేము బయలుదేరి వెళ్తున్నాం అన్నట్టు. మా ఇంకో ఫ్రెండ్ వస్తుండు, కంటెంట్ క్రియేటరు. సో వాడు వచ్చాక, నా పేరు మోనాలిసా. నా పేరు మోనాలిసా. సో అంకుల్కి హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. అంకుల్ చెప్పండి, నా పేరేంటి? నా పేరేంటి? థ్యాంక్ యూ, బాయ్ అంకుల్. సో అది ఈరోజు మనము వ్లాగ్స్ చేస్తూ, యాక్చువల్గా మనం ఈరోజు రీల్స్ చేస్తున్నాం. కాకపోతే ఇలా అందరూ మనల్ని అదో రకంగా చూస్తున్నారు, ఏం తిని తేడాగా ఇక్కడ రోడ్ల మీద రెడీ అయిపోతున్నారు అని చెప్పి. సో ఇంకో ఫ్రెండ్ వస్తున్నాడు, వాడు వస్తే మేమందరం కలిసి మీకోసం కొన్ని కంటెంట్స్ క్రియేట్ చేస్తున్నాం ఈరోజు. చూసి ఎంజాయ్ చేయండి. దారిలో ఎవరెవరు ఎలా మనల్ని చూస్తారో చూద్దాం. సో ఏంటి యూసఫ్ కూడా ఏంటి అందమైన బొమ్మ తిరుగుతుందని చెప్పి అందరు నన్నే చూస్తున్నారు అన్నట్టు. అడవి నుంచి పారిపోయినా పంది వెంటలు నా కొడక. నేను అడవి నుంచి పారిపోయిన పంది అంట ఫ్రెండ్స్. నా ఫ్యాన్స్ మీరు ఏం చేస్తున్నారు, వీడిని పట్టుకొని కొట్టండి రోడ్ పైన, ఈ ముఖం గుర్తుపెట్టుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. పొద్దున్న లేచి దండం పెట్టుకోరు, వానికంటే పొద్దున్న లేచి దండం పెట్టుకోవాలంట. నేమన్నా దేవుడు వారా నీకు దండం పెట్టడానికి? సో అది ఫ్రెండ్స్, మనం అలా వెళ్తుంటే అందరూ మనల్ని అలా చూస్తున్నారు. చూడండి చూడండి అంకులేనా చూస్తున్నాడు వెనకాల. నేను చెప్తే వీడిని నమ్మలేదు, కానీ నిజంగానే అందరూ మనల్ని చూస్తున్నారు. ఎంతైనా అందంగా ఉన్న బొమ్మను కదా చూస్తారు అలానే. ఏంటి ఇక్కడికి ఏంటి ఇంత అందమైన అమ్మాయి వచ్చిందని వాళ్ళు ఇంటెన్షన్. తెలుసును నాకు తెలుసును, అందరూ నన్ను చూస్తారని తెలుసును. స్ట్రైట్ నాకు తెలియదు ఇన్ని నుంచి ఎట్లా వెళ్తారు. సో అందరు మనల్ని చాలా వింతగా చూస్తున్నారు. సో అక్కడ చూడొచ్చు మనల్ని, ఒక అబ్బాయి అలానే చూస్తున్నాడు నన్ను. గుర్తుపడదు అడ్డం వచ్చిండు అక్కడ అవలగాడు. అందరు దేవతకు దండం పెట్టుకోండి.
సో అది ఫ్రెండ్స్, ఈరోజు సక్సెస్ఫుల్గా వీడియోస్ తీసి మీకు ఈరోజు ఒక కంటెంట్ రిలీజ్ చేస్తాను చూడండి. ఏ గలీలలో తిరుగుతున్నామో మమ్మల్ని అడగొద్దు, ఏ గలీలో కూడా తెలియకుండా తిరుగుతున్నాం. సో స్వామి శరణం, స్వామి వెళ్తున్నాడు ఇప్పుడే. ఈ మనకి ఆర్టిఫిషియల్ ముచ్చట్లు వద్దు కానీ మన లాంగ్వేజ్ వద్దాం. ఇక ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను నేను అట్లా అది అండి ఇదండి అని చెప్పి. సో ఇంకా వచ్చేద్దాం ఆగండి. ఎవరో అమ్మాయిని వేసుకొని పోతున్నాం. వెనకాల జరిగే నీ మీద పడుతుంది మాది వచ్చి, వెనకాలనే ఉన్నా ఆల్రెడీ. పెద్ద వీడియో మన సల్మాన్ ఖాన్ అని ఫీల్ అవుతుంది, వెనకాల జరగంటున్నాను నన్ను. వాడు మీద పడ్డట్టు మెంటల్ గాడు ఇన్సల్ట్ చేసినాడు ఫ్రెండ్స్ నన్ను. మనలాంటి అందమైన అమ్మాయి వీడి బండి కాదు, నా బండి నేనే వాడికి ఇచ్చి నా బండి మీద నన్ను వెనక జరగమంటుండు. వీడు దేంతో కొట్టాలి? చేయడం పెట్టుకుంటూ వాడు అన్నగాడని ఫీల్ అయిపోతున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడే అడవిలో నుంచి పాటపై వచ్చిన మురికాలలో ఎలకలా ఉన్నది, ఎలక మొక్క మోడు ఎలక అంటే ఈ బండి సౌండ్కి మెటల్ అవుతుంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్డు మీద. వెనకాల గ్యాస్ బండి. సో మనం మధురనగర్ మెట్రో దగ్గర కూర్చున్నాం అన్నట్టు ఇప్పుడు. ఎందుకు అంటే కొన్ని వీడియోస్ చేద్దామని అనుకున్నాము. సో యాక్చువల్గా మన ప్లేస్ మీకు తెలుసుగా, నడవరు నా అక్క చెప్తాడు. నువ్వు రైట్ పట్టు, నువ్వు కిందకి వచ్చినావు, మనం కట్టే పోవాలి కదా. ఇక అవలగాడు ఫోన్ చెప్తలేడు ఏంట్రా. మా ఫ్రెండ్ కాలేజ్ మళ్ళీ బ్యాక్ వస్తున్నాడు. సో అది ఫ్రెండ్స్, అందరూ మనం చూస్తున్నారు రోడ్ల మీద, కానీ మా దోస్తుగాడు మాత్రం ఫోన్ లేపుతలేడు, ఇంకా వచ్చి వస్తలేడు. పిచ్చి తెంగుతుంది నాకు. తెలుసు నువ్వు డాడీ ఏదో ఒకటి మాట్లాడదావచ్చు కదా, ఏం సైలెంట్ ఉంటే ఏం అర్థం నాకు అర్థమవుతలేదు. నా ముఖాలు చూసి జనాలు చచ్చిపోతున్నారు ఇంకో కొంచెంసేపు అయితే, అంతేనా? ఇది అవలగాడు అక్క, అమీర్పేటకి ఎట్లా పోవాలంట మావాడే ఆడే ఆవిడ వచ్చింది చూడండి. వాడే మావాడు కంటెంట్ రైటరు. అమీర్పేట ఎట్లా పోవాలని చెప్పి నా పక్కన నుంచి వచ్చి నన్నే అడుగుతున్నా. రే హాయ్ చెప్పురా మన కొత్త ఛానల్కి, అందరికీ హాయ్ అని చెప్పు, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. సో ఇప్పుడు మేము ఎలా వీడియోస్ తీస్తామో కూడా చూపిస్తాను మీకు, ఓకేనా? నెక్స్ట్ వాచ్. ఇప్పుడు మేము ఎలా వీడియోస్ తీస్తామో కూడా చూపిస్తాను మీకు, ఓకేనా? నెక్స్ట్ వాచ్. సో ఇంకా వీడియోస్ స్టార్ట్ చేయలేదు. సో ఇప్పుడే మనకి ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది కదా, ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర, ఆ పార్క్కి వెళ్తున్నాం అనమాట. సో ఇక మనం అక్కడ పార్క్లో పోయి అక్కడ వీడియోలు తీసి ఆడ ఉన్న వీడియోలు అంటే వేరే వీడియోలు అనుకోకండి. వాళ్ళు అనుకోర్రా, నువ్వే వాళ్ళ మైండ్లో అని డర్టీ మైండ్ డర్టీ థాట్స్ అన్ని తీసుకొచ్చి పెడుతున్నావు, చెత్త ఆలోచన. మన సబ్స్క్రైబర్స్ మంచోళ్ళు, నా ఫాలోవర్స్ చాలా మంచోళ్ళు. నెక్స్ట్ టైం నా ఫాలోవర్స్లో ఒకరిని కలుస్తాను, ఇప్పుడు కాదు. మనకి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి కొన్ని రోజుల తర్వాత మనకి చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చే తర్వాత ఒక్కొక్కరిని కలుస్తారు, సబ్స్క్రైబర్స్లో ఒకరిని, ఓకేనా? సో ఇప్పుడు మనం పార్క్కి వెళ్తున్నాం అనమాట. అందరూ మనల్ని చూస్తున్నారు, ఈ అమ్మాయి ఫోన్ పట్టుకొని ఏదో చేస్తుంది. ఇక అందరూ తెలుసుకుంటుంది మనం ఆల్రెడీ కంటెంట్స్ ఏదో చేస్తుంటాం కాబట్టి ఈ అమ్మాయి వీడియోస్ చేస్తుంది అని చెప్పి. సో అందరూ మనం అలా వింతగా చూస్తున్నారు అన్నట్టు, ఈ అమ్మాయి ఏం ఇలా చేస్తుంది ఇలా చేస్తుంది. వెనకాల చూడొచ్చు మీరు ఎంతమంది ఎలా చూస్తున్నారు వెనకాల. సో అది యాక్చువల్గా మనము మీకు వాయిస్ నాది సరిగ్గా వినిపించకపోవచ్చు, ఎందుకంటే మనం మైక్ ఏం యూజ్ చేయట్లేదు, డైరెక్ట్ మొబైలే. ఎందుకంటే మనం బ్లాగ్స్ చేయం నార్మల్గా. సో ఈరోజు ఎందుకో బ్లాగ్స్ కూడా చేస్తే బాగుంటుంది, మనం చేసే వీడియోస్ ఎలా చేస్తాం, ఎక్కడ చేస్తాం, ఏంటి అనేది మేము మధ్యలో ఉన్న ఫన్ జనరేట్ చేస్తాం కదా, ఇదంతా చూపిద్దాం మన ఫాలోవర్స్ కన్నట్టు నేను ఈరోజు తీస్తున్నా. బ్లాగ్స్ అనుకుంటే ఏదో ఒక మైక్ మనం సెట్ చేసుకుంటే కాదు, సో అది ఏదో పార్క్కి వెళ్తున్నాం. ఏమో మరి వాడు ఏ పార్క్ అన్నాడు, వెళ్ళి మరి ఏంటన్నాడు ఊరుకుంటున్నాడు. అందరూ మనమే చూస్తున్నారు ఫ్రెండ్స్. సో కొంచెం సిగ్గు అవుతున్నమాట. సిగ్గు లేకుండా వీడియోస్, సిగ్గు పడితే వీడియోస్ చేయలేదు.
ఏమన్నారా కళ్యాణ్? మా కళ్యాణ్ గారు ఎట్లా సిగ్గు లేదు. ఇక నాకు ఉన్న కొంచెం సిగ్గు కూడా పోయేది. అరే ఎట్లా ఈ ఏడుందా పార్కు? ఆడిగా వెళ్ళాలి పోని చూద్దాం. తెలుసు డాడీ తెలుసు. సో ఇంకా నేను రేపటి నుంచి ఒక జిమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ వీడియో కూడా నేను బ్లాగ్స్ చేస్తాను ప్లాన్ పైన. సో ఈ గ్యాప్లో నేను అదే డైట్ సో నాతో పాటు ఎవరైనా ట్రై చేయాలనుకున్నా ట్రై చేసుకోవచ్చు. ఏంట్రా నమ్మకం లేదా? ఇంత ఇచ్చేది తీసేసినావు నాది. వీడు అన్నందుకైనా నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు గుర్తుపెట్టుకుంటే నేను ఉన్నా లేకుండా మీరు చూస్తారు కాబట్టి మీకు తెలిసిపోతుంది. సో వీడు అన్నందుకైనా నేను చేసి చూపిస్తాను. గాలి వెళ్తున్నప్పుడు అలా కట్టను. మనం ఎక్కడ అంటే ఏసే చర్చ్ ఉంది కదా, ఆ చర్చ్ దగ్గర ఇది సెంట్ తెర్సా హాస్పిటల్ అంట. చర్చ్ కాదప్ప, హాస్పిటల్. ఓ మై గాడ్, కొంచెం సేపు అయితే ఆటో గుర్తేసి మధ్యలోనే ప్రాణం తీసేవాడు. ఈరోజే బ్లాగ్స్ మొదలు పెట్టాను, ఈరోజే ఇలా జరిగిందంటే అపశక్నం అని అనుకుంటారు అంతేనా? ఏమనుకోలేదు, నువ్వే అనుకున్నావు అనుకున్నాను. అది ఫ్రెండ్స్ ఇక ఈ హలో గైస్, హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ ఇలా చెప్తాం కదా. సో దీనికోసం మనం కూడా ఒక కొత్త వర్డ్ సృష్టిస్తాం. హలో హాయ్. మనోడు అటు పోయిండు, హారన్ కొడుతున్నాం ఒకటే వెనకాల నుంచి. సో మనం చూసుకుంటాం మళ్ళీ స్తంభానికి చూసేసుకుంటే కొంచెం అయితే వింటర్ మనం ఇటు వెళ్తున్నాం అన్నట్టు. ఇది ఎక్కడో మీకు తెలిస్తే గుర్తుపట్టండి. నాకు తెలిసి ఈ ఏరియాలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ అంటే మంచి సబ్స్క్రైబర్స్ వచ్చి ఇన్స్టా ఫేస్బుక్లో మనం ఎలాగో కొంచెం ఫేమస్ కాబట్టి ఈ యూట్యూబ్లో కూడా నాకు మీరు సపోర్ట్ చేసి అంతా బాగుంటే సో మన సబ్స్క్రైబర్స్కి ఒక్కొక్కరికి ఏదైనా చేద్దాం అనే ఒక ఆలోచన నాకు ఉంది. బట్ నాకే కట్టలేదు, ఇప్పుడు చేయాలంటే నాకే కట్టలేదు, నేను వాళ్ళకే చేస్తాను. నా ఫీలింగ్ నాకు రాకుండా మీరు నాకు సపోర్ట్ చేస్తే చాలు ఫ్రెండ్స్. ఏమంటారు కళ్యాణ్? చేస్తా అంటావా? నేను నాకు 1,00,000 చెప్తే 10,000 సబ్స్క్రైబర్స్కి ఇస్తాను. అన్నింటికీ ఇస్తుంది చేస్తుందని మీరు నమ్మినా నమ్మకుండా నేను చేస్తాను. సారీ ఇస్తా ఓకే. బ్యాగ్ పట్టుకున్నా అయ్యా తెక్కుందా బండి పెట్టి తీసుకుంటా తీసుకున్నా. సో అది మనోడు బండి పెట్టి తినాడా మనది డిక్కీలో మన ఆధార్ ఒక నిమిషం. నేను చేసింది ఇందాక నువ్వు బండి మీద ఉన్నప్పుడు 3 సార్లు. మరి గంటకు ఒకసారి ఫోన్ చేస్తే మీరు తినకుండా వచ్చినా చెప్పి నాకు నా అబద్ధాలు ఆడుతుండు. మీ కరోనా లాగా పట్టుకుంది కానీ అలానే ఉంటుంది. ఏమైంది రా మీ కరోనా? మనోడికి కరోనా వచ్చింది మధ్యలో. ఇంకో నన్ను ఎక్కుతుంది దాని గుద్దంతా పగలేదు. ఇంకా ఏమంటారు ఫ్రెండ్స్? దానికి మన గురించి ఇంకా తెలియదు, చూపించాలి. సో ఇక్కడికి వచ్చి నా కొడుకుని వీడియోలు చేయమంటే ఆకలి అయితే తింటా, ఇషాలు తింటా, కూర్చుంటా, పోరిని తీసుకొచ్చుకుంటా అని మాటలు మాట్లాడుతాను. ఇప్పటికే 3 అవుతుంది ఫ్రెండ్. లైటింగ్ అంతా పోయినాక ఇది వీడియోలు చేయకపోవాలి, ఎందుకు పగిలిపోతుంది ఈరోజు. ఇక చెంప పగలదే. ఇంకా నేను వచ్చి ఎప్పుడు 12:40కి కాల్ చేస్తే వాడు వచ్చింది 2 o'clockకి. సిగ్గుండాలి కొంచెం అన్న గది అట్లుందన్నట్టు మనతో. ఏంటది? జంగల్ మే మంగళ అంటే ఏంట్రా? నాకు ఒక డౌట్ రా, జంగల్ మే మంగళ అంటే ఏంటి? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఐ డోంట్ నో యాక్చువల్లీ. చాలామంది ఇలా చెట్లలోకి వచ్చేప్పుడు వాడడం నేను విన్నాను. నాకు ఇది నచ్చలేదు. నేను కూర్చుంటే రీపోయేలాగా ఉందో. అది చూడండి ఫ్రెండ్స్, అది ఎలా ఉందో అని అవుతాను. అరే గాడ కూర్చున్నాం రా అందరిలాగా హ్యాపీ. ఈ పూలలో కూర్చున్నాం అంటే కూర్చొని ఎత్తలేడు నన్ను. ఈ పువ్వు కాదా రా ఇది? పెద్ద పువ్వా? ఎక్కుతుంటుందా? తిరిగిపోతుంది. నేను కూర్చుంటుందా ఫ్రెండ్స్? అదంతా చూడండి, ఇంకా కనబడుతుంది ఆ పువ్వు. ఇంకో అది అబ్బాయి ఇలా కూర్చోను.
ఈ రీపీకేతట్టు ఉంది ఫ్రెండ్స్. ఇంకో ఎట్లుంది చూడండి. కిందనే కూర్చున్నాను, నో ప్రాబ్లం. కానీ అనవసరంగా దాంట్లో పెంచలేదంట ఫ్రెండ్స్. నేను ఒకడు ఎగవాడు అగో అక్కడ అందులో పెంచి అగో ఎంత మంచిగా పెంచుకున్నా ఎందుకు పెంచలేమంటున్నాం ఏంద్రా. ఇది కళ్యాణ్ ఇంకా రాలేదు. మేము 17లో తీసినాం వాళ్ళు ఒక వీడియో, షార్ట్ ఫిల్ము. 17 కాడ నుంచి ఇట్లనే ఉన్నారా అనుకోకండి, చాలా డెవలప్ అయ్యాం. ఇంకో ఇందులో ఒక వీడియో తీసాం 2017లో. వీడు ఇళ్ళ తప్ప ఇళ్ళనన్నా కూర్చున్నా ఉంటే అల్లకి మాత్రం మోనిస్తలేం కానీ. ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ లొకేషన్. నీకు ఈ వీడియో చూస్తున్న అందరూ తెలిసి ఉంటుంది ఏ పార్కో. ఏం పార్కో పేరు? కేఎల్ఎన్ పార్క్ అంట. ఏంటది? కంచర్ల లక్ష్మీనారాయణ పార్క్ అంట ఫ్రెండ్స్. సో చూడడానికి అయితే లొకేషన్ చాలా బాగుంది, నాకు నచ్చింది. మన ఈ ఇన్స్టాగ్రామ్ యూట్యూబర్స్లోకి అయితే ఇది బాగుంటుంది చూడు. మళ్ళీ రీపెయిన్ కూర్చున్న దగ్గర పట్టుకొచ్చినాయండి. వావ్, ఈ పువ్వులు చూడండి ఎలా ఉన్నాయో. తప్పుగా అనుకోకండి, పువ్వులు అన్నాను నేను. కాలు జారి పడిపోతుండేరా ఒక నిమిషం. పువ్వులు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ పార్క్లో. పెద్ద పెద్ద పువ్వులు ఉన్నాయి అసలు. ఏంగో ఎండకు కూర్చోబెడుతున్నావు ఇందులో. ఇవి లవ్ ఏంటన్నా కూర్చొని కూర్చో ముందుకే పెట్టి చంపుతాడున్నావుగా. ఇంకో వీడు నాకు ఇది ఇచ్చిండు బనానా. తినకుండా ఇంకేం చెప్తావా ఎదవా. చీడు నా గురించి గలీజ్గా మాట్లాడతాడు. నేను కొట్టూరి పాలతగాడు. నేను బనానా తిన్నాను ఫ్రెండ్స్, నాకు ఎలర్జీ యాక్చువల్గా అని చెప్పి పక్కకు పోయి తిని రావాలి. నీకు ఎంతమంది పోరీలు కావాలి? నీకెంతమంది పోరీలు కావాలరా? వీడికి 100 మంది వచ్చినా తక్కువే దీని పర్సనాలిటీకి కదా. చిచ్చి 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 చి వీడు అన్న మీద ఇంక అర్థమైందా? గలీజ్ బాడుకో. వీళ్ళు కోపం వస్తుంది. సర్లే, కానీ ఇక్కడ చాలా ఎండ ఉందండి ఈరోజు. సో వీడియోస్ తీసేటప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా? సో షూట్ చేయండి రా బాబు అంటే ఇంకా కూర్చోబెట్టుకొని అట్టి పండ్లు, సమోసాలు, పిక్నిక్ వచ్చిన వాళ్ళు లెక్క. ఈ ఇరిగిపోయిన మిర్చి ఒకటి ఇచ్చిర్రు, వంగిపోయిన మిర్చి. ఈ వంగిపోయిన మిర్చిని ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు నాకు. ఏమన్నా కరోనా ఉంది? నాకు కరోనా ఉందా? చిన్న వాటర్ బాటిల్ కూడా దానికి కరోనా అంటారు నాకు అవలగాళ్ళు. నీకే కరోనా ఉంది. ఎక్కడ తింటుండే పందం లెక్క. నాకేమో వంగిపోయిన మిర్చి ఇచ్చిండు. వంగిపోయిన కిలో ఎందుకు పడుతున్నారా నీకు? చిట్టా అవునా? కప్పులు చెప్తే కట్టాను నేను. మా దోశ కదా అసలు సిగ్గలేదు ఎందుకైతే. నేను పోలేదు ఎందుకంటే 4 రోజులు అవుతుంది. అని షోలు చెప్తున్నాడు. నేను పోలేదు ఎందుకంటే 4 రోజులు అవుతుంది. అది ఒకరి మీద చెప్పింది. బాబు నాకు వద్దు ఇంకో చూసుకున్నాను నేను అంత మోతున్నాను. చెప్పినాక కూడా సిగ్గు లేకుండా ఎక్కిలొత్తున్నా ఎవరు రాసుకుంటారు అంటే అది తెలుసుకుంటున్నాను అంటాడు. నేను ఎట్లా కొట్టాలి? ఇసంటే 2 రోజులు అమ్మాయిలు మోసం చెప్తూనే ఉంటారు అని వీడియో పత్తి అనుకోకుంటారు. వీడియో ఇంకో మోసం చేసి వచ్చిండు. వీడు ఎట్లా ఉంటాడు అండి. జరా ఊగిపో అబ్బాయిని వీడియోస్ చేయరా కంటెంట్ రాయరా అంటే ఆడున్న అమ్మాయిని చూస్తాడు మెంటల్ గాడు. గీడు 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 నువ్వు కాదు, నువ్వు మంచివే పత్తిత్తువి. ఫోన్లో చూస్తాను నువ్వు పిక్చర్స్. ఏం చేస్తాను కళ్యాణ్? ఎవడి పిచ్చానికి ఆనందం అన్నట్టు ఆ శాంసంగ్ ఫోను పాత ఫోన్లో పట్టుకొని అలా వీడియో తీస్తున్నాడు. ఆ వీడియో ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. ఆగండి, ఇటు చూపిరా వీడియో ఎట్లా వచ్చింది చూపి ఒకసారి. నా సబ్స్క్రైబర్స్ కోసం నువ్వు తీసిన వీడియో చూపిద్దాం ఇప్పుడు.
క్లారిటీ కనబడడం కోసం ఈ వీడియో తీసినాడు వాడు. ఫోన్ అనుకోవచ్చు కదా, అలాంటి తుప్పాలలో పోతారు. వింత వింత పార్కు. పందిలు అంతరించిపోయింది. మీకు పంది చూపించాలంటే చూపిస్తాను, ఆగండి ఇప్పుడే. ఇగో అది పంది. దారా చేద్దాం దాండియా సరే ఊగిపోదా ఇండియా. చెంప పగలదు ఇంకా అన్న వేసుకుంటారు బాగా. కామెంట్స్ తప్పుగా అర్థం చేసుకోకండి. అరే బ్యాగ్ పట్టుకోరు జన, బ్యాగ్ పట్టుకోమంటే పట్టుకుంటలేదు రావులగాడు. ఈ కవర్ ఇంతేనా? మీ ముడ్డి వల్ల కొడతాడు అంకుల్. నేను పట్టుకోరండి పిల్ల గుడ్డి, సారీ పిల్లని నగలవాడ పిల్ల. వీడు వీని పిల్లలు ఏంది నా తినాక ఏంది చిచ్చి ఇంత చండాలంగా తయారయ్యారేంట్రా ఎదవలు. ఏడికి వెళ్తున్నారు? అబ్బో ఒక రౌండ్ వేస్తే తెలుస్తుందండి వాడికి. ఏ రౌండ్? పార్క్లో రౌండ్. తప్పు అనుకోకండి. అందరూ మాట్లాడితే ఒక లెక్క, నేను మాట్లాడితే ఒక లెక్క అండి. నా ఫాలోవర్స్ తప్పుగా అర్థం చేసుకుంటారు. నేను మంచి మాట్లాడినా వాళ్ళు తప్పుగానే అనుకుంటారు. అంటారా ఓకేనా? ఏం కాదు బాగుంటుంది. సో అదే అన్నట్టు ఇక్కడ ఏమవుతున్నాను ఇప్పుడు వీడియో. ఇరిగిపోయిన కుర్చీ మీద కూర్చోబోతున్నాడు దినాకర్. ఏంట్రా ఏం చేద్దాం? మళ్ళీ చెప్పు డైలాగ్, మళ్ళీ చెప్పు. గోద్ బ్యాంక్ ఓకేనా? ఇలా మాట్లాడదు ఓకేనా దినాకర్? తిట్టు అంటుంది. చెప్పు డైలాగ్ చెప్పు. పిచ్చి తెంపిస్తున్నారు అన్న. సో నా ముత్యాలని ఏరుకోండి వచ్చి. అరే దినాకర్ నేను దాంట్లో కూర్చుంటారా? నేను పువ్వునే. అమ్మాయిలు అంటే పువ్వులతో పోలుస్తారు. ఏమంటారు ఫ్రెండ్స్? ఏంట్రా మరీ అంత కలిసి ఉన్నాను. సో ఫ్రెండ్స్ ఇంకో ఈ లొకేషన్లోనే ఉన్నాం మనం. ఇప్పుడు మనం ఇక్కడే వీడియో తీయాలి. మనోడిని కంటెంట్ చెప్పరా నాయన అంటే ఏం చేస్తున్నారు చూడండి. ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చొని కంటెంట్స్ రాస్తాను. పొద్దున ఎప్పుడో చెప్తే ఇప్పుడు కూర్చొని కంటెంట్ రాస్తాను. నీకు ఏమైనా తెలివి ఉందా? రై ఈ వీడియో ఇక ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి మాత్రం పక్కా నేను రిప్లై ఇస్తాను. వాటిపైన ఒక వీడియో తీసి పెడతా. థ్యాంక్ యూ.